సో కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఫంక్షన్స్. బట్ ఫంక్షన్స్కి వెళ్ళేదానికంటే ముందు ఇప్పటివరకు మనం లూప్స్ చూసాం. లూప్స్లో ట్రెడిషనల్ వే ఆఫ్ రైటింగ్ ఏ లూప్ ఎలా అనేది చూసాం. దాని తర్వాత ఫర్ లూప్ పైథాన్లో ఎలా రాయాలి అనేది చూసాం. దాని తర్వాత వైల్ లూప్ ఎలా రాయాలి అని చూసాం. ఓకే, దెన్ ద నెక్స్ట్ టాపిక్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఫంక్షన్స్. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు లూప్స్ ఉన్నాయి కదా, కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ లేదంటే లూప్స్ కానీ ఫంక్షన్స్ కానీ, ఇప్పటివరకు మనకున్న కాన్సెప్ట్స్లో వీటన్నిటికీ బ్లాక్స్ ఉంటాయి. ఓకే, నౌ వీ విల్ టాక్ అబౌట్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. అందరు జాగ్రత్తగా వినండి ఎగ్జాంపుల్ ఏంటనేది. దాంతోపాటు ఐ విల్ గివ్ సమ్ టెక్నికల్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. టెక్నికల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. సో కొద్దిగా ఒక 15 minutes జాగ్రత్తగా వినండి, దెన్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఫంక్షన్స్ ఏంటనేది. సో ఫస్ట్ మనం ఫంక్షన్స్లోకి వెళ్ళే దానికంటే ముందు వీ షుడ్ టాక్ అబౌట్ సంథింగ్. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు బేసిక్స్ అన్నీ ఇచ్చాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పాను. మెసేజెస్లో రాయరా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో, చాట్లో రాయరా ఒకసారి. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీడియం ఆర్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ విత్ ఎ మిషన్. సో మిషన్తో కమ్యూనికేట్ చేయడానికి మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ద్వారా డిజైన్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ రాయడానికి మనకు ప్రొసీజర్ కావాలి. అంటే ఇన్స్ట్రక్షన్స్ రాయాలి కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయాలి అనే దానికి మనకు డిఫరెంట్ వేస్ ఉంటాయి అన్నమాట. సో ఎలా రాయాలి అనేది, హౌ టు రైట్ ఇన్స్ట్రక్షన్స్ అనే దానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి అన్నమాట. ఆ వేస్లో మెయిన్గా ఇంపార్టెంట్ అయిన వేస్ వచ్చేసి పిఓపి అని ఒకటి ఉంటుంది, ఇంకోటి ఊప్స్ అని ఒకటి ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నా, ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని మనం ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లాంగ్వేజ్ మీడియం విచ్ ఈస్ యూజ్డ్ టు రైట్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అనేది మనం మిషన్కి ఇస్తాం, ఆ మిషన్ ద్వారా ఒక టాస్క్ పర్ఫామ్ చేయించుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాయాలి అనుకున్నప్పుడు మల్టిపుల్ వేస్ ఉంటాయి అన్నమాట. ఆ మల్టిపుల్ వేస్లో ఇంపార్టెంట్ అయిన వేస్ వచ్చేసి ఈ రెండు. ఓకే, ఒకటి పిఓపి, ఇంకోటి ఊప్స్ అనమాట. పిఓపి అంటే ఏంటంటే ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్స్. ఇంకోటి ఊప్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్స్. సో మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం ప్రోగ్రామ్ రాసేది వే ఉంటుంది కదా, ఆ వేస్లో మల్టిపుల్ వేస్ ఉంటాయి. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసే వే మల్టిపుల్ వేస్ ఉంటాయి అన్నమాట. ఆ మల్టిపుల్ వేస్లో వన్ ఆఫ్ ద వే పిఓపి, ఇంకో వే ఏంటంటే ఊప్స్. సో పిఓపి ఏంటంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే ఫంక్షన్స్ యూస్ చేసి రాస్తామన్నమాట పిఓపిలో. అదే ఊప్స్ అనుకోండి, క్లాస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇది యూస్ చేసుకొని రాస్తాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం దీని గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఫంక్షన్స్ పిఓపిలో వస్తాయి అన్నమాట. సో ఈ ఫంక్షన్స్ అర్థం చేసుకొని ఈ పిఓపి అంటే ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. సో జస్ట్ ఐ హ్యావ్ గివెన్ సమ్ ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అంటే ఏంటంటే వన్ వే ఆఫ్ రైటింగ్
ప్రోగ్రామ్స్ అన్నమాట. ఓకే, దెర్ ఆర్ మల్టిపుల్ వేస్, దాంట్లో ఒక్క వే ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, సో ఇది డెఫినేషన్ కాదు, యూస్ కేస్ అన్నమాట ఇది. మరి ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ ఎందుకోసం యూజ్ అవుతాయి ఏంటి అని మాట్లాడాలనుకున్నప్పుడు ఇంకొద్దిగా మాట్లాడాలన్నమాట. సో ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంట్రడక్షన్ అర్థమైందా ఏంటనేది? సో అందరికీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడడం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది మనకు సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి. ఆ సిస్టమ్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామ్స్ అంటాము. ఆ ప్రోగ్రామ్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏదో ఒక వేలో రాయాలన్నమాట. ఆ వేస్ మల్టిపుల్ వేస్ ఉంటాయి. దాంట్లో ఒక వే పిఓపి, ఇంకో వే ఊప్స్. సో ఇప్పుడు మనం ఊప్స్ గురించి మాట్లాడట్లేదు, పిఓపి గురించి మాట్లాడుతున్నాం. పిఓపి అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్స్. ఓకే, దీంట్లో ఫంక్షన్స్ యూజ్ చేసి రాస్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్స్ గురించి అర్థం చేసుకుంటే అప్పుడు పిఓపి గురించి అర్థమవుతుంది. ఫంక్షన్స్ అంటే ఏంటి? సింపుల్ థింగ్, ఏం లేదు. ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, ఫంక్షన్స్ ఎందుకోసం యూజ్ అవుతాయి అంటే, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రీయూజ్ చేసుకోవడానికి. సో టు యూజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రీయూజ్ చేసుకోవడానికి ఫంక్షన్స్ యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇలా చెప్పాను అనుకోండి, చాలా మందికి అర్థం కాదు. రీయూజ్ చేసుకోవడం అంటే ఏంటి, బ్లాక్ ఆఫ్ కోడ్ని అనే పాయింట్లో ఒక ఐడియా రాదనమాట. సో కాబట్టి ఐ విల్ గివ్ సింపుల్ ఎగ్జాంపుల్. జాగ్రత్తగా వినండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇది నేను చాలా మంది స్టూడెంట్స్కి ఇచ్చాను, బెటర్గా యూజ్ అయ్యింది, మీకు కూడా ఇస్తున్నాను. సో లెట్స్ సే, జాగ్రత్తగా వినండి, నేను లాస్ట్లో మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను దీని మీద. ఏంటంటే లెట్స్ సే ఇప్పుడు ఒక హౌస్ ఉంది అనుకోండి. ఈ హౌస్కి ఒక కాంపౌండ్ ఉంది. ఇదంతా ఒక హౌస్. ఈ హౌస్లో మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో బెడ్రూమ్, ఇదేమో హాల్, ఇదేమో కిచెన్, ఇదేమో గార్డెన్. ఓకే, ఇది ఒక హౌస్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే, మనం డైలీ ఒక హౌస్లోనే ఉంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో లెట్స్ సే ఇప్పుడు బెడ్రూమ్లోకి మనకు వాటర్ కావాలి, సో కిచెన్లోకి వాటర్ కావాలి, ఓకే, హాల్లోకి కూడా వాటర్ కావాలన్నమాట. అలాగనే గార్డెన్లోకి కూడా వాటర్ కావాలి. సో ఇప్పుడు నేను డిజైన్ చేసేటప్పుడు ఇల్లుని, జాగ్రత్తగా వినండి ఇది, నేను డిజైన్ చేసేటప్పుడు ఇల్లుని, ఇప్పుడు ఇక్కడ వాటర్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్, ఇక్కడ వాటర్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్, ఇక్కడ ఒక వాటర్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్, ఇక్కడ వాటర్ కావాలి కాబట్టి ఇక్కడ వాటర్ ట్యాంక్. ఇలా డిజైన్ చేశాను అనుకోండి. ఈ డిజైన్ అనేది బెస్టా లేదా వరెస్టా? బెస్టా వరెస్టా? ఓకే, వరెస్ట్ అంటున్నారు. ఎందుకు వరెస్ట్? వై ఎందుకు వరెస్ట్? అది చెప్పండి, ఎందుకు వరెస్ట్ అనుకుంటున్నారు? రిపీటెడ్, ఇంకా అదే అర్థమైంది, మీరు వరెస్ట్ అనుకుంటున్నారు అర్థమైంది. ఎందుకు వరెస్ట్? ఓకే, గుడ్. కొంతమంది ఏమో స్పేస్ని ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, అన్నెసెసరీ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అన్నెసెసరీగా స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇంకోటి కొంతమంది ఏం చెప్తున్నారంటే, కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, మనకు టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మీరు చెప్పిందంతా కరెక్టే. అన్నెసెసరీగా స్పేస్ మనకు అలొకేట్ అవుతుంది ప్రతి ఒక్క చోట, కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు, మల్టిపుల్ ట్యాంక్స్ ఉండడం వల్ల. టైం కూడా ఎక్కువసేపు పడుతుంది అనమాట అన్ని ట్యాంక్స్ నింపడానికి. సో వేస్ట్ ఆఫ్ మనీ అంత మొత్తం కరెక్ట్. సో ఇప్పుడు దీన్ని, ఈ డిజైన్ని మనం ఎలా మారుస్తే బెటర్గా ఉంటుంది? ఏం చేయాలి? మెసేజ్ చేయండి, ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్గా ఉంటుంది? మెసేజ్ చేయండి. వన్ ట్యాక్ మల్టిపుల్ థింగ్స్కి ఇస్తే బెటర్గా ఉంటుంది. వెరీ గుడ్. సో అంటే నాకు సేమ్ అదే కాంపౌండ్ ఉండాలి, గార్డెన్, హోమ్, ఇది బెడ్రూమ్,
ఇది హాల్, ఇది కిచెన్. సో ఇప్పుడు వీటన్నిటికీ కలిసి మనకు ఒక మెయిన్ ట్యాంక్ ఉంటుంది. ఆ మెయిన్ ట్యాంక్ నుంచి మనం కనెక్షన్స్ క్రియేట్ చేయాలి. కదా, అంతే కదా, అన్ని దానిలోకి ఒక కనెక్షన్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నాకు బెడ్రూమ్లో కావాలంటే ఇక్కడ ఒకటి నేను ట్యాప్ ఫిక్స్ చేసుకోవాలి. నాకు ట్యాప్ గీసేకి రావట్లేదు, ఇది ఒక ట్యాప్ ఫిక్స్ చేసుకోవాలి. ఈ ట్యాప్ను ఆన్ చేస్తే ఇక్కడ వాటర్ వస్తాయి. అంటే ఈ ట్యాప్ను ఆన్ చేస్తున్నామంటే ఏం చెప్తున్నాం? ఆన్ చేసినప్పుడు వీఆర్ గివింగ్ ఏ సిగ్నల్, నాకు ఇక్కడ వాటర్ కావాలి అని. అర్థమవుతుంది? అంటే ఇక్కడ నేను సిగ్నల్ ఇస్తేనే వాటర్ వస్తాయి, లేకుంటే లేదు. ఓకే, ఒక ట్యాంక్ పెట్టేసి మనకు ఈ ట్యాంక్ నుంచి అన్నిటినీ కలెక్షన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏం చేశాను చెప్పాలా, ఒక ట్యాంక్ని రీయూజ్ చేశాం, అవునా కదా? మల్టిపుల్ ట్యాంక్స్ క్రియేట్ చేయకుండా ఒక ట్యాంక్ని రీయూజ్ చేసామన్నమాట. మళ్ళీ మళ్ళీ నాకు కావాలన్నప్పుడల్లా అదే ట్యాంక్ని మళ్ళీ రీయూజ్ చేస్తాను. సో ఇదే కాన్సెప్టే మనం టెక్నికల్గా డిస్కస్ చేసుకుంటే ఫంక్షన్స్ అనమాట. ఇంకోటి చెప్పనా, జనరల్గా మనందరము మిడిల్ క్లాసే కాబట్టి మనందరూ జనరల్గా చిన్నప్పుడు చేసిన థింగ్స్ గురించి ఒకటి మాట్లాడతాను. అది చెప్పేసి టెక్నికల్ ఎగ్జాంపుల్కి కూడా వెళ్తాను, అక్కడ ఇంకా మీకు అర్థమవుతుంది. సో చిన్నప్పుడు మనం ఏదైనా గ్రైండింగ్ చేయాలన్నప్పుడు మన ఇంట్లో గ్రైండర్ ఉంటుంది కదా, మనం ఎక్కడికి వెళ్తాం, మన ఊర్లో ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ దగ్గర గ్రైండింగ్ మిషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి గ్రైండ్ చేసుకొని వస్తాం, అంతేనా? ఈచ్ అండ్ ఎవ్రీ ఇంట్లో గ్రైండింగ్ మిషన్ ఉండదు అనమాట. సో ఇది కామన్గా ఉంటుంది. ఈ కామన్గా ఉన్న దాని దగ్గరికి వెళ్ళి మనకి కావాలన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి గ్రైండ్ చేసుకొని వస్తాం. అంటే మనకి ఎప్పుడైతే కావాలో అప్పుడు మాత్రమే వెళ్తాం, తీసుకొని వస్తాం అనమాట. ఓకే, అర్థమైందా ఏంటనేది? సో ఇలా మనకు సింపుల్ థింగ్ అనమాట. అంటే మనకు మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయకుండా ఒక్కసారి క్రియేట్ చేసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ వాడతాం. అలా వాడడానికి మనకు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి టెక్నికల్గా మాట్లాడతాను, ఒకసారి చూడండి. టెక్నికల్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్లో రిజిస్టర్ అనే ఒక లాజిక్ ఉంది, తర్వాత పాస్వర్డ్ చేంజ్ అనే ఒక లాజిక్ ఉంది. వినండి ప్రాపర్గా, ఈమెయిల్ చేంజ్ అనే ఒక లాజిక్ ఉందన్నమాట. సరే, ఇప్పుడు 3 అనుకుందాం చాలు. ఇప్పుడు ఈ మూడిటికి కామన్ థింగ్ ఏంటంటే, నువ్వు రిజిస్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఓటీపీ కావాలి, పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే ఓటీపీ కావాలి మొబైల్కి, అలానే ఈమెయిల్ చేంజ్ అయినప్పుడు కూడా ఓటీపీ కావాలన్నమాట మొబైల్కి. ఓకే, ఇది జనరల్గా మనకు జరగాల్సిన థింగ్ అనమాట. సో ఇప్పుడు అన్ని చోట్ల ఓటీపీ కావాలన్నమాట. సో ఓటీపీ జనరేట్ చేయడానికి ఫర్ సపోజ్ మనకు 20 లైన్స్ ఆఫ్ కోడ్ కావాలనుకుందాం, లేదా 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనుకుందాం. సో అప్పుడు ఇక్కడ 10 లైన్స్ ఆఫ్ కోడ్ కావాలి, ఇక్కడ కూడా 10 లైన్స్ ఆఫ్ కోడ్ రావాలి, ఇక్కడ కూడా 10 లైన్స్ ఆఫ్ కోడ్ రావాలన్నమాట. కానీ ఓటీపీ జనరేట్ చేయడానికి మనకు కామన్ కోడ్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ రాసే కోడ్ ఒకటే, ఇక్కడ రాసే కోడ్ ఒకటే, ఇక్కడ కూడా రాసే కోడ్ ఒకటే అనమాట. అప్పుడు సేమ్ లైన్సే మళ్ళీ రాస్తున్నాం. 30 లైన్స్ వచ్చాయన్నమాట ఇక్కడ. బట్ 30 లైన్స్ ఏంటంటే సేమ్ లైన్సే అనమాట, సేమ్ లైన్సే మళ్ళీ రాస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఇలా కాకుండా, ఇప్పుడు ఈ ఓటీపీ ప్రతిసారి ఇక్కడ డిఫైన్ చేయకుండా నేను పక్కన బయట వచ్చి ఒక చోట డిఫైన్ చేశాను అనుకోండి ఓటీపీ అని. నాకు కావాలన్నప్పుడల్లా నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేను తీసుకొని వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి నేను సింగిల్ లైన్ యూజ్ చేస్తాను అనమాట. ఓకే, అప్పుడు ఇవి ఉండదు అనమాట, ఇది ఉండదు, అన్ని చోట్ల డిఫైన్ చేయం మనం. సో ఇంతకుముందు 30 లైన్స్ పట్టింది, ఇప్పుడు ఎన్ని లైన్స్ పడుతుంది చెప్పండి? ఇప్పుడు ఎన్ని లైన్స్ పడుతుంది? 10 లైన్సా? ఇది 10 లైన్స్, ఇది 10 లైన్స్ పడుతుంది. ఈ మిగతావి ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, 3 లైన్స్ కదా, మొత్తం 13 లైన్స్ పడుతుంది.
అంటే 30 లైన్స్ నుంచి 13 లైన్స్ వరకు వస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రీయూజింగ్ ద కోడ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రతిసారి కామన్గా ఉన్న దాన్ని ఒకసారి రాసుకొని దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకుంటున్నాం అనమాట. నాకు కావాలంటే అక్కడికి వెళ్తా తెచ్చుకుంటా, నాకు కావాలంటే అక్కడికి వెళ్తా తెచ్చుకుంటా, ప్రతిసారి మన దగ్గర డిఫైన్ చేయమన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? ఇలా ఈ ప్రాసెస్ని చేయడానికి మనకి యూజ్ అయ్యేది ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే నీకు ప్రతిసారి రిపీట్ అవుతున్న కోడ్ని ఈ రిపిటిషన్ లేకుండా చేస్తాయి అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో ఒక 10 సెకండ్స్ ఇస్తాను, మీకు ఏమర్థమైందో చార్ట్లో రాయండి ఒకసారి. ఏమర్థమైందో రాయండి. దీని తర్వాత అది మాట్లాడతాను. ఇది గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా. డిఫరెన్స్ ఏంటి, ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే మీకు యాక్చువల్గా అర్థమైందని అర్థం అనమాట. నేను ఫంక్షన్స్ డిస్కస్ చేసిన తర్వాత లూప్స్కి దీనికి డిస్కస్ చేస్తాను డిఫరెన్స్ ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడు డిఫరెన్స్ డిస్కస్ చేయాలంటే ఫస్ట్ ఫంక్షన్స్ అర్థం అవ్వాలి కదా. ఇది అర్థమైతే అప్పుడు డిఫరెన్స్ ఏంటనేది అర్థమవుతుంది. సో మీకు ఏమర్థమైంది ఇప్పటి వరకు ఒకసారి చెప్పండి. ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు రీయూజ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్, ఇట్ రెడ్యూసెస్ స్పేస్ అండ్ టైం. కోడ్ రీయూజబిలిటీ, ఓకే గుడ్. సో ఫంక్షన్స్ అనేది మనకు కోడ్ని రీయూజ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ నేను చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఒక ప్రిన్సిపల్ గురించి మాట్లాడతాను. ఇది బయట ఎక్కడ డిస్కస్ చేయరు నాకు తెలిసి. ఎంతమందికి ఈ ప్రిన్సిపల్ గురించి ఐడియా ఉంది? ఎంతమందికి ఐడియా ఉంది ఈ ప్రిన్సిపల్ గురించి? ఓకే, ఆల్మోస్ట్ 90-95% మందికి ఐడియా లేదు, ఎందుకంటే ఇక్కడ డిస్కస్ చేయరు కాబట్టి. వర్క్ చేస్తుంటే మీకు కొంచెం ఐడియా ఉండొచ్చు. ఏంటంటే ఇది సో ఈ ప్రిన్సిపల్ వచ్చేసి డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అనమాట. డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు సేమ్ అంటే మన కోడ్లో అనమాట, మన కోడ్ ప్రకారం ఇదేంటంటే మనం కోడ్ రాయడానికి మన దగ్గర ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రిన్సిపల్స్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇది డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అనమాట. అంటే మనకి ఎప్పుడైనా కామన్ కోడ్ ఉంది అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ తీసుకునే ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ కామన్ కోడ్ ఉంది, రిపీట్ చేయకూడదు మనం కోడ్ని అన్నెసెసరీగా, వేస్ట్ అనమాట అది. అలా రిపీట్ చేయకుండా కామన్ కోడ్ని రాయాలన్నమాట. సో ఈ ప్రిన్సిపల్ మనకి వర్క్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఫంక్షన్స్. ఓకే, అర్థమవుతుంది. అంటే కామన్ కోడ్ని ఎప్పుడు రిపీట్ చేయకూడదు. అలా రిపీట్ చేయకూడదు అంటే ఏం కావాలి మీకు? ఫంక్షన్స్ కావాలి. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? డ్రై అంటే ఏంటంటే డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. క్లియరా అందరికీ? పేర్లోనే ఉంది కదా అది, మీరు ఏమీ రిపీట్ చేయకండి అని అర్థం అనమాట. ఏం రిపీట్ చేయకూడదు అంటే కామన్గా ఉన్న కోడ్ని ఎప్పుడు రిపీట్ చేయొద్దు అని అర్థం అనమాట. ఓకే, సో ఐ థింక్ క్లియర్ అనుకుంటున్నా ఇది నేను, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అనేది. సో ఇప్పుడు మెయిన్ ఫంక్షన్స్లోకి వెళ్దాం. అంటే ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే థియరిటికల్ పార్ట్ చూసాం. నేను మాట్లాడతా అని చెప్పా, లూప్స్ గురించి ఫంక్షన్స్ గురించి మాట్లాడతా. ఫస్ట్ ఫంక్షన్స్ అయిపోనివ్వండి, రెండు అయిపోతే అప్పుడు అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఇది క్లియరా ఇక్కడ వరకు చెప్పింది? నేను మాట్లాడతా, నాకు తెలుసు మీ మైండ్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటో నాకు తెలుసు, నేను మాట్లాడతా. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న థింగ్ గురించి మాట్లాడి ఇంకా ప్రాక్టికల్లోకి వెళ్దాం. ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడా కదా మీతో, మనకు రిజిస్టర్, లాగిన్, ఈమెయిల్ చేంజ్, పాస్వర్డ్ చేంజ్ ఉంటాయి.
ఇక్కడ కామన్ కోడ్ ఉంటుంది. ఆ కామన్ కోడ్ని మనం సపరేట్గా ఒక చోట రాస్తామని చెప్పాం కదా, సపరేట్గా రాస్తాం కదా, దీన్నే డిఫైనింగ్ అంటాం అనమాట. మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఇక్కడ కామన్ కోడ్ని డిఫైన్ చేస్తున్నాం ఒక చోట. ఓకే, వీఆర్ డిఫైనింగ్ కామన్ కోడ్. కామన్ కోడ్ని డిఫైన్ చేస్తున్నాం మనం. ఎలా డిఫైన్ చేస్తున్నాం? ప్రతిసారి మనం కాల్ చేస్తే అది వర్క్ అయ్యేలాగా డిఫైన్ చేస్తున్నాం అనమాట. వీఆర్ డిఫైనింగ్ ఏ కామన్ కోడ్ ఫర్ కాలింగ్ మల్టిపుల్ టైమ్స్. మనం కాల్ చేయడానికి డిఫైన్ చేస్తున్నాం అనమాట. అలా ఏదైతే డిఫైన్ చేస్తామో, ఈ డిఫైన్ చేసిన దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. ఏమంటాం? ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. చాలా ఇంపార్టెంట్. మీరు ఫంక్షన్స్ కాన్సెప్ట్ ప్రాపర్గా నేర్చుకున్నారనుకో, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్లో సగం ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఓకే, దీన్ని ఫంక్షన్ డెఫినేషన్ అంటారు. అందుకే చాలా స్లోగా చాలా నిదానంగా చెప్తున్నాను అనమాట. ఓకే, సో దెన్ ఇది ఫంక్షన్ డెఫినేషన్ అనమాట. అంటే ఫంక్షన్ డెఫినేషన్ డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఈ రిజిస్టర్ దగ్గర కావాలి ఫంక్షన్. అప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఏదో ఒకటి ఇలా తీసుకొని వస్తాను కదా. అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం పిలవాలన్నమాట. అంటే కాలింగ్ ఫంక్షన్ నేమ్ అని అనకూడదు, అది మాట్లాడతాను నేను మళ్ళీ. దీన్ని ఫంక్షన్ డెఫినేషన్ నేమ్ అనకూడదు, మాట్లాడదాం మళ్ళీ. సో కాలింగ్ అనమాట. దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ కాలింగ్ ఆర్ ఫంక్షన్ ఇన్వోకేషన్. ఫంక్షన్ కాలింగ్ కానీ లేదంటే ఫంక్షన్ ఇన్వోకేషన్ కానీ అంటాం మనం దాన్ని. ఓకే, సో ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి అంటే ప్లేస్ వేర్ we define common code for using multiple times or calling multiple times. Function definition. Then function calling అంటే ఆఫ్టర్ డిఫైనింగ్. నువ్వు ఫంక్షన్ కాల్ చేయాలంటే ఫస్ట్ డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయకుండా నువ్వు కాల్ చేయలేవు. సో డిఫైన్ చేసిన తర్వాత దాన్ని పిలవాలనుకున్నావు ఫర్ కాలింగ్. అలా పిలవాలనుకున్నప్పుడు నీకు యూజ్ అయ్యేది ఫంక్షన్ కాలింగ్ ఆర్ ఫంక్షన్ ఇన్వోకేషన్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైంది ఏంటనేది? ఈ టూ క్లియర్ కట్గా అర్థం కావాలి మనకు. ఒకటి ఫంక్షన్ డెఫినేషన్, ఇంకోటి ఫంక్షన్ కాలింగ్. సో అర్థమైంది అనుకుంటున్నా ఏంటనేది అందరికీ. అర్థమైందా? అర్థం కాలేదా? ఫంక్షన్స్ కూడా మనం 2 రోజులు చెప్పుకోవాలి. 2 రోజులు చెప్దాం. ఈరోజు రేపు చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. బికాస్ దీస్ ఆర్ బేసిక్స్. ఇవన్నీ మీకు వచ్చినాయనుకో ఏదైనా చేయగలరు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఐ థింక్ ఐ హ్యావ్ టేకెన్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, అందరికీ అర్థమయ్యేలాగానే తీసుకున్నాను అనుకుంటున్నాను నేను. ఓకే, సో కెన్ యూ సీ మై స్క్రీన్? నేను స్క్రీన్ని షేర్ చేసా, చూడగలరా నా స్క్రీన్ని? ఓకే దెన్. సో let's go to Colab. Let's see the syntax for function definition and function calling. సో ఫంక్షన్ డెఫినేషన్ సింటాక్స్ ఏంటి చూద్దాం, ఎలా ఉంటుంది అనేది. కనిపిస్తుందా కనిపించలేదా మెసేజ్ చేయండి. నాకైతే కనిపిస్తుంది వేరే స్క్రీన్లో. కనిపించకపోతే ఒకసారి లెఫ్ట్ టైం మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే, సింపుల్ సింటాక్స్ ఉంటుంది. భారతి మీరు లెఫ్ట్ టైం మళ్ళీ జాయిన్ అవ్వండి.
ఓకే, సో సింపుల్ సింటాక్స్ ఉంటుంది. జస్ట్ ఒకసారి సింటాక్స్ చూడండి ఒకసారి. ఏంటంటే మనం ఫంక్షన్ని డిఫైన్ చేయాలనుకున్నప్పుడు డెఫ్ అనే కీవర్డ్ ఒకటి ఉంటుంది మనకు. డెఫ్ అనే కీవర్డ్, డెఫ్ స్పేస్ ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ నేమ్ ఏదన్నా అవ్వచ్చు, దెన్ బ్రాకెట్స్ కోలన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా అయిపోయిన తర్వాత, కోడ్ బ్లాక్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ వాల్యూ. సో ఇది సింటాక్స్ దేనికి, ఫంక్షన్ డెఫినేషన్కి. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో నువ్వు రాయాల్సిన లాజిక్ రాస్తాం మనం ఇక్కడ. ఓకే, దెన్ ఇప్పుడు ఇది ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఫంక్షన్ కాల్ చేయాలి అంటే ఇలా కాల్ చేస్తాం. సో ఇది ఫంక్షన్ కాలింగ్. ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇక్కడ యూజ్ చేసామో దాన్ని తర్వాత పెరాంథసిస్. ఇది పూర్తి ఫంక్షన్ డెఫినేషన్ కాదు, ఐ మీన్ పూర్తి ఫంక్షన్ సింటాక్స్ కాదు. ఇది ఓన్లీ 60% ఆఫ్ ద ఫంక్షన్ సింటాక్సే. 2 days అయిపోయిన తర్వాత మీకు పూర్తి సింటాక్స్ అర్థమవుతుంది. ఇప్పుడు ఒక నార్మల్ సింటాక్స్ మీకు తెలుస్తుంది అనమాట, అంతే. ఇస్ ఇట్ క్లియర్? ఇది సింటాక్స్. ఫంక్షన్స్లో నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఎక్కువ ఉంటాయి, అర్థం చేసుకోవాల్సిన టాపిక్స్ ఎక్కువ ఉంటాయి, అంతే. కానీ ఒకసారి అర్థం చేసుకుంటే చాలా సింపుల్. ఓకే, ఇది థింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తా ఫంక్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అనేది. దాని తర్వాత మనం కోడ్ రాయడం నేర్చుకుందాం. సో ఇప్పుడు నేను గ్రేటర్ దాన్ 2 numbers కోడ్ రాయాలనుకుంటున్నా. సో a is equals to 10, b is equals to 20. I want to write a code which finds greater than these 2 numbers. ఏం రాస్తా, if a greater than b colon print a else print b. అంతేనా? కోడ్ ఇంతేనా? సింపుల్ థింగ్. ఇప్పుడు మనం రన్ చేస్తే ఏ పెద్దదైతే ఏ ప్రింట్ అవుతుంది, బి పెద్దదైతే బి ప్రింట్ అవుతుంది. సో బి పెద్దది కాబట్టి బి ప్రింట్ అవుతుంది ఇక్కడ మనకు. సో ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు నాకేం కావాలంటే g is equals to 30, k is equals to 120. Can I use the same code here also? యూస్ చేయొచ్చా? సేమ్ కోడ్ రాసా, రన్ చేద్దామా? వస్తుంది అవుట్పుట్? రాదు. ఏం చేంజ్ చేయాలి? వాల్యూస్ చేంజ్ చేయాలి, ఇన్పుట్స్ చేంజ్ చేయాలి, ఇన్పుట్స్. సో కే ఇన్పుట్స్ చేంజ్ చేయాలి. ఇన్పుట్స్ చేంజ్ చేస్తే వర్క్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి తీసుకోండి, p is equals to 220, i is equals to 120. ఇప్పుడు ఇదే కోడే యూజ్ చేస్తే ఓకేనా? ఏం చేంజ్ చేయాలి? ఏం చేంజ్ ఇక్కడ? ఏం చేంజ్ అవ్వాలి? వాల్యూస్, ఇన్పుట్ వాల్యూస్ చేంజ్ అవ్వాలి. p i. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ 3 స్నిప్పెట్స్ని అబ్జర్వ్ చేశారనుకో, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, జాగ్రత్తగా చూడండి. కోడ్ అంతా ఒకటే, జస్ట్ వాల్యూస్ మారుతున్నాయి అంతే కదా? అంతే కదా, కోడ్ అంతా ఒకటే, జస్ట్ వాల్యూస్ మారుతున్నాయి. ఈజ్ ఇట్ ఎలిజిబుల్ ఫర్ డ్రై ప్రిన్సిపల్? డ్రై ప్రిన్సిపల్కి ఎలిజిబులా కాదు? ఎలిజిబుల్. ఎందుకు ఎలిజిబుల్ కాదు? ఎందుకు ఎలిజిబుల్ కాదు దివ్య? డ్రై ప్రిన్సిపల్ అంటే ఏంటి? డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. రిపీట్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ ప్రతిసారి. నీకు వాల్యూస్ ఒకటే మారుతున్నాయి అంతే. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. కాఫీ వెండింగ్ మిషన్ ఉందా? కాఫీ వెండింగ్ మిషన్. సో ఇప్పుడు ఈ కాఫీ వెండింగ్ మిషన్, ఒకటే కాఫీ వెండింగ్ మిషన్ ఉంటుంది, మల్టిపుల్ ఇన్పుట్స్ మారుతాయి, బీన్స్ మారుతాయి. సో లాజిక్ అంతా ఒకటే అన్నమాట. ఇక్కడ నీకు బీన్స్ మారచ్చు అంతే. సేమ్ అలానే ఇక్కడ కూడా నీకు లాజిక్ అంతా ఒకటే.
ఇన్పుట్స్ మారుతున్నాయి అంతే. నీకు ఇన్పుట్ మారితే అవుట్పుట్ మారుతుంది. ఇక్కడ కూడా అంతే కదా, కాఫీ వెండింగ్ మిషన్లో నువ్వు ఇన్పుట్ బీన్స్ మారిస్తే అవుట్పుట్ మారుతుంది. ఓకే, అంటే ఇది డ్రై ప్రిన్సిపల్స్కి ఎలిజిబుల్ అనమాట. సో ఏం చేయొచ్చో చూపిస్తాను చూడండి ఇక్కడ. డెఫ్ ఇది ఏంటనేది కంగారు పడకండి, జస్ట్ మీకు చూపించాలని రాస్తున్నాను ఇదంతే. సో ఇప్పుడు నేను ఇక్కడ డిఫైన్ చేసా, ఇప్పుడు దీన్నే మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటా నేను. ఫస్ట్ 10,20 పాస్ చేస్తా, దీంట్లో రాద్దాం. ట్వంటీ వచ్చింది మనకు, 300 రాస్తా. సో నేను ఇన్పుట్ చేంజ్ చేసే కొద్దీ నాకు వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఇదే రన్ అవుతుంది ప్రతిసారి. అర్థమవుతుందా? అంటే మనం రిపీట్ చేయట్లేదు అనమాట దేన్ని. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా కోడింగ్ రాసుకోవడానికి మనకు యూజ్ అయ్యేదే ఫంక్షన్స్. ఓకే, అర్థమే కదా? సో ఇది ఎలా రాయాలి అనేది మనం నేర్చుకోవాలి. నన్ను ఎందుకు వచ్చింది మాట్లాడదాం మళ్ళీ. ఇప్పుడు జస్ట్ ఈ ఓవరాల్ థింగ్ని అర్థం చేసుకోండి. నన్ను ఎందుకు వచ్చింది ఇదంతా వద్దు, అది మాట్లాడదాం మెల్లగా. ఫస్ట్ ఇక్కడ నేను మెయిన్గా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కామన్ కోడ్ ఉంది, ఆ కామన్ కోడ్ని ఇట్లా రాసుకుంటే ఒకటే దాంట్లోనే మళ్ళీ మళ్ళీ రన్ చేసుకోవచ్చు. ఇది నేను మెయిన్గా మీకు చెప్పాలనుకునేది. వేరే థింగ్స్ని పక్కన కుదిలేయండి. నన్ను ఎందుకు వచ్చిందో అదంతా మళ్ళీ మాట్లాడదాం. క్లియరా ఇది ఏంటనేది? ఓకే, సో ఇప్పుడు మనం ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సో ఇది ఫంక్షన్ డెఫినేషన్, ఇది ఫంక్షన్ కాలింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్ని దీంట్లో డిఫైన్ చేసి అవుట్పుట్ తెచ్చుకుంటా. సో ఏం చేస్తా, డెఫ్ యాడ్ కోలన్ v ఈజ్ ఈక్వల్స్ టు 10, g ఈజ్ ఈక్వల్స్ టు 20, రిటర్న్ v ప్లస్ g. సరే, రిటర్న్ ఏమొద్దు, ప్రింట్ రాద్దాం ఫస్ట్, v ప్లస్ g. సో ఇలా రాసా. ఇప్పుడు నేను దాన్ని కాల్ చేయాలి. కాల్ చేయాలంటే ఎలా చేయాలి? ఇది లాజిక్, నేను రాసింది లాజిక్. ఇది ఫంక్షన్ డెఫినేషన్. కాల్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ యాడ్ ఆఫ్. ఫస్ట్ కాల్ చేస్తున్నా, 30 వచ్చింది. మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తా, మళ్ళీ 30 వచ్చింది. ఇప్పుడు ఫంక్షన్ ఎందుకు యూజ్ అవ్వాలి? రీయూజబిలిటీ కోసం యూజ్ అవ్వాలన్నమాట. ఓకే, దేనికోసం యూజ్ అవ్వాలంటే రీయూజబిలిటీ కోసం యూజ్ అవ్వాలి. రీయూజబిలిటీ వేరు, యూజబిలిటీ వేరు అనమాట, రెండు వేరు. రీయూజబిలిటీ ఈజ్ డిఫరెంట్, యూజబిలిటీ ఈజ్ డిఫరెంట్. Okay, what is usability and what is reusability? I'll give a simple example. Try to understand that. చిన్నప్పుడు 2 రూపీస్ పెన్ వాడారా? ఎంతమంది 2 రూపీస్ పెన్ వాడారు? 2 రూపీస్ పెన్ అంటే ఇంక్ ఫిల్ చేసేకి ఉంటుంది అనమాట. అంతే, ఒకసారి వాడితే అయిపోతుంది అంతే. 2 రూపీస్ పెన్ అనేది యూజబిలిటీ, అంటే యూజ్ చేస్తున్నాం అంతే దాన్ని. నువ్వు ఎన్నిసార్లు వాడుతున్నా ఒకటే ఉంటుంది అవుట్పుట్. బ్లూ ఇంక్ వాడుతుంటే బ్లూ ఇంక్ మాత్రమే అనమాట అవుట్పుట్, అంతే, చేంజ్ అవ్వదు. అదే రీయూజబిలిటీ అన్నారనుకోండి, రీఫిల్ పెన్స్ ఉంటాయి కదా, రెనాల్డ్స్, పిన్ పాయింట్, ఇవి నువ్వు రీఫిల్ అయిపోతే ఆ రీఫిల్ లిడ్ని యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ కొత్తది. ఇంకోటి చెప్పండి, ఇప్పుడు రీఫిల్ పెన్లో బ్లూ ఉంటే బ్లూనే యాడ్ చేసుకోవచ్చా, లేదా వేరే కూడా యాడ్ చేసుకోవచ్చా? వేరే కూడా యాడ్ చేసుకోవచ్చా? ఏదో ఒకటి ఫంక్షనల్ పెన్ ఏదైనా. నేను అంటుంది వేరే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చా? ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే నువ్వు యాడ్ చేసే ఇన్పుట్ బట్టి నీకు కలర్ చేంజ్ అవుతుంది అనమాట. లాజిక్ అంతా ఒకటే.
సో ఇది రీయూజబిలిటీ, ఇది యూజబిలిటీ. ఇప్పుడు మనం ఇక్కడ రాసిన లాజిక్ని అబ్జర్వ్ చేశారనుకోండి, ప్రతిసారి ఒకటే అవుట్పుట్ వస్తుంది. మరి ఇది యూజబిలిటీనా రీయూజబిలిటీనా? ఈజ్ ఇట్ యూజబిలిటీ ఆర్ రీయూజబిలిటీ? ఎస్, ప్రతిసారి ఒకటే అవుట్పుట్ వస్తుంది అంటే అది యూజబిలిటీ అనమాట. ఓకే, ఎందుకు ఇది రీయూజ్ అవ్వట్లేదు అంటే, నేను యూజర్ దగ్గర నుంచి క్వశ్చన్స్ తీసుకొని, యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకొని ఫంక్షన్కి ఇవ్వట్లేదు. జస్ట్ ఫంక్షన్లో ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకుంటున్నా అంతే. ఓకే, ఈరోజు మనం ఏం చేద్దామంటే యూజబిలిటీ గురించే మాట్లాడదాం, టుమారో రీయూజబిలిటీ గురించి మాట్లాడదాం. ఓకే, సో యూజబిలిటీలో కొన్ని మాట్లాడాలన్నమాట. అది మాట్లాడదాం అంటే ఫస్ట్ ఫంక్షన్స్ని కొంచెం అర్థం చేసుకుంటే అప్పుడు మెల్లగా లోపలికి వెళ్ళచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా యూజబిలిటీ ఏంటనేది. ఫంక్షన్స్ రీయూజ్ అవ్వాలి, యూజ్ అవ్వకూడదు. యూజ్ అవుతే దానివల్ల యూజే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లనే రాసుకోవాలనుకున్నాను అనుకో, నాకు ఫంక్షన్ ఎందుకు, డైరెక్ట్గా నేను ఇప్పుడు ఇలా రాసుకొని రన్ చేయలేనా నాకు కావాల్సిన ప్రతిసారి? ఒకసారి రన్ చేసుకోవచ్చు. దానికి ఫంక్షన్ ఎందుకు రాయాలి? ఫంక్షన్ ఎందుకు రాయాలంటే రీయూజబిలిటీ చేసుకోవాలి కాబట్టి రాయాలి. అంటే యూజర్ దగ్గర నుంచి మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకోవాలి, తీసుకున్న ఇన్పుట్స్ ద్వారా అవుట్పుట్ చేంజ్ అవ్వాలి. బట్ ఇక్కడ అట్లా అవ్వట్లేదు అనమాట. బట్ ఓకే, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఫస్ట్ దీని గురించి కొంచెం అర్థం చేసుకొని నెక్స్ట్ ముందరికి వెళ్దాం. సో రీయూజబిలిటీ గురించి మీకు అర్థమైంది అనుకుంటా. ఎస్ ఆర్ నో? ఎస్, ఓకే. ఓకే, దెన్ లెట్స్ గో టు సమ్ అదర్ థింగ్. రేపు రీయూజబిలిటీకి వెళ్దాం, కానీ ఈరోజు ఇంకొంచెం నేర్చుకుందాం ఏంటనేది. సో ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఎందుకోసం యూజ్ చేస్తాం? నేను అడిగాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా మిమ్మల్ని అడుగుతున్నాను అనుకో, మీరు నాకు అది ఇవ్వాలి, ఇచ్చింది నేను స్టోర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ 30 అనేది అక్కడ స్టోర్ అవ్వట్లేదు అనమాట. మనకు ఇక్కడ ప్రింట్ రాస్తున్నాం కాబట్టి జస్ట్ ప్రింట్ అవుతుంది అంతే. అర్థమవుతుందా? మనకి ఎక్కడ స్టోర్ అవ్వట్లేదు 30. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ యాడ్ అనే దాన్ని ఏదానికైనా అసైన్ చేసుకొని ఈ ఏని ప్రింట్ చేసామనుకో, మనకి ఏం రాదనమాట, నన్ను వస్తుంది. ఎందుకు వస్తుందో మాట్లాడదాం. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ప్రింట్ చేస్తున్నాం అంతే. ప్రింట్ చేయడం వల్ల దాన్ని స్టోర్ చేసుకోలేం. మరి స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే రిటర్న్ రాసుకోవాలన్నమాట. ఓకే, రిటర్న్ రాసుకోవాలి. సో ఇప్పుడు రిటర్న్ ఎందుకు రాసుకోవాలనే దాని గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు నేను. ఇప్పుడు జస్ట్ సింపుల్ ఒక పాయింట్ అర్థం చేసుకోండి. మీరే ఉన్నారు, నేను మీకు ఒక పని చేయమని చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ ఉన్నాయి, బుక్స్ అన్నీ ఆర్డర్లో పెట్టి నాకు మళ్ళీ తీసుకొని రండి అని అడిగాను అనుకోండి. మీరు బుక్స్ అన్నీ ఆర్డర్లో పెట్టి అక్కడ వదిలేశారనుకో, టాస్క్ అంతా కంప్లీట్ అయినట్లనా లేదా ఇన్కంప్లీట్ టాస్క్ ఉన్నట్లనా? ఇన్కంప్లీట్ టాస్క్ ఉన్నట్లే. ఏం చేయాలి మీరు? నేను అడిగిన దానికి మళ్ళీ మీరు రెస్పాండ్ అయ్యి నాకు బుక్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏదైనా అడుగుతున్నానంటే రిటర్న్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తా. ఐ వాంట్ సంథింగ్ ఇన్ రిటర్న్. మన ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, మీకు డబ్బులు ఇచ్చారనుకో, నెక్స్ట్ టైం మళ్ళీ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్గా వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారు. అర్థమవుతుందా? ఏదో ఒకటి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇస్తున్నానంటే నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కావాలి నాకు, దాన్ని రిటర్న్ అంటాం. సో ఇప్పుడు నేను యాడ్ అని అడుగుతున్నాను అనుకోండి, దీని దగ్గరికి వెళ్తున్నప్పుడు దీని నుంచి నాకు ఏదో ఒకటి కావాలి. అలా కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే రిటర్న్ రాసుకొని రిటర్న్లో ఏదైతే పంపించాలనుకుంటున్నామో దాన్ని రాస్తామన్నమాట. ఇప్పుడు ఏది పంపించాలనుకుంటున్నాం? B+Gని పంపించాలనుకుంటున్నాం. సో ప్రింట్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ V+G ఏదైతే ఉందో అది ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ అవుతుంది, తీసుకొని ఇస్తుంది అనమాట. ఆ తీసుకొని ఇచ్చింది ఈ ఫంక్షన్ కాలింగ్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయింది ఇప్పుడు మనం ఏకి స్టోర్ చేస్తున్నాం, అదే ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం రన్ చేయండి దీన్ని. ఇప్పుడు మనకి రన్ రావట్లేదు. సో ఎప్పుడైతే మీరు రిటర్న్ రాయరో అప్పుడు నన్ను వస్తుంది, ఎందుకంటే నువ్వేం ఇవ్వట్లేదు కదా. రిటర్న్ రాయకపోతే ఏమి ఇవ్వట్లేదు అని అర్థం అనమాట. ఏమి ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు రిటర్న్ రాయలేదు అని అర్థం అనమాట అక్కడ. ఓకే,
ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా ఏంటనేది అందరికీ? సో రిటర్న్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు ఏదైనా వాల్యూని రిటర్న్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. మనం ఏదైనా వాల్యూ ఇవ్వాలి అనుకున్నప్పుడు రిటర్న్ యూజ్ అవుతుంది మనకు. సో నేను ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు రిటర్న్లో రాస్తాను నేను మొత్తం అంతా. ఆ రిటర్న్లో రాసింది ఏదైతే ఉందో అది దీంట్లో స్టోర్ అవుతుంది. సో దీన్ని మనం ఓకే. సో రిటర్న్ రాయకుండా రిటర్న్ రాసి రెండు తేడా చూద్దాం మనం. ఫస్ట్ ప్రింట్ ఒకటే రాస్తున్నా. ఓకే. సో ఇప్పుడు దీన్ని రన్ చేయండి. సో ఫస్ట్ మనం కాల్ చేసినప్పుడు ఫంక్షన్ డెఫినేషన్లోకి వెళ్ళదన్నమాట. ఫంక్షన్ అనేది ఒక బండిల్ లాగా స్టోర్ అవుతుంది మనకు. ఓకే, ఫంక్షన్ లోపలికి వెళ్ళదు. ఫంక్షన్ అనేది ఒక బండిల్ లాగా స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే దాని లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు దాని లోపలికి వెళ్తుంది. ఫస్ట్ వి, దాని తర్వాత జీ, తర్వాత వి ప్లస్ జీ. వి ప్లస్ జీ అంతా 30 అనేది మనం ఎక్కడ స్టోర్ చేయట్లేదు, జస్ట్ ప్రింట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఎక్కడైనా 30 ఉందా? లేదు. సో నువ్వు రిటర్న్లో రాసావనుకో అప్పుడు స్టోర్ అవుతుంది అనమాట. స్టోర్ అయిన దాన్ని ఈ యాడ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా ఈలో ఏం ఉండదు అనమాట. ఈలో నన్ను ఉంటుంది, ఎందుకంటే ఏం రాయట్లేదు కాబట్టి. ఇప్పుడు దీంట్లో రిటర్న్ రాసామనుకో, రిటర్న్ వి ప్లస్ జీ, దెన్ ఇప్పుడు మనకు ఫస్ట్ యాడ్, ఆ తర్వాత యాడ్ లోపలికి వెళ్తుంది. వి ప్లస్ జీ, రిటర్న్ వి ప్లస్ జీ అంటే రిటర్న్ మనం 30 చేస్తున్నాం. రిటర్న్లో 30 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే రిటర్న్ చేస్తున్నామో ఆ రిటర్న్ చేసింది ఈ కాలింగ్లో స్టోర్ అవుతుంది మనకు. అంటే యాడ్ ఆఫ్ అని రాసాం కదా, దాంట్లో స్టోర్ అవుతుంది. దాంట్లో స్టోర్ అయింది మనం ఒక వేరియబుల్కి స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వేరియబుల్ ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఈ 30 అనేది స్టోర్ అయ్యి ఉందన్నమాట. ఇంతకుముందు 30 అనేది స్టోర్ అయ్యేది లేదు. సో మనం రీయూజ్ చేయాలంటే ఖచ్చితంగా స్టోర్ చేయాలి డెఫినెట్గా. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? సింప్లెస్ట్ ఫామ్లో చెప్పాను మీకు. సో ఇలా ఫంక్షన్స్ అనేది, ఇంకోటి ఫంక్షన్స్ అనేది ఒకే టైంలోనే అర్థం అవ్వవు, కొంచెం టైం పడుతుంది మీకు ఫంక్షన్స్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు. బట్ అంత పెద్ద కష్టం ఏం కాదు ఫంక్షన్స్. సో నేను ఈరోజుకి ఇది స్టాప్ చేద్దాం. బట్ రేపు ఏం చెప్తాననేది కొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చి స్టాప్ చేస్తాను. సో రేపు ఏంటంటే మనం ఇప్పుడు రీయూజబిలిటీ చూసామన్నమాట. అంటే లైక్ రీయూజ్ ఎలా అవుతుంది అనేది చూసాం. సో యూజబిలిటీ ఎలా అనేది చూసాం అనమాట. రీయూజబుల్ చేయాలంటే యూజర్ కాల్ చేసేటప్పుడు ఏమైనా వాల్యూస్ పంపించాలి. ఆ వాల్యూస్ మనం ఇక్కడ ఇస్తే ఆ వాల్యూస్తో ఇక్కడ ఏదైనా లాజిక్ జరగాలన్నమాట. వాటి కోసం మనం పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకుంటాం. సో ఈ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఒకసారి డిస్కస్ చేద్దాం రేపు. అది జరిగితే అప్పుడు మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. రేపు ఈరోజు నేనేం టాస్క్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ని ప్రాపర్గా ఒక 2-3 సార్లు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది రేపు చెప్పే క్లాస్ ఏంటనేది. ఓకే, చాలా డౌట్స్ ఉన్నాయా?